ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం బుసలు కొడుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలను వెంటాడి మరీ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ లో అక్రమ అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకు తీసుకొచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్ రెడ్డి అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కవిత, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని ఈ రోజు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రిందట శ్రీకాంత్ రెడ్డిని నెల్లూరుకి పోలీసులు తీసుకొచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా 12:15 గంటల సమయంలో శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ లో నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏంటి అన్న అంశాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. 4:15 అరెస్ట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని తీసుకెళ్లేటువంటి సమయంలో అనుసరించినటువంటి వైఖరి పట్ల శ్రీకాంత్ రెడ్డి భార్య రాధిక కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా అక్కడి నుండి తీసుకొచ్చినటువంటి పోలీసులు కొద్దిసేపు కిందట నెల్లూరు తీసుకొచ్చారు. నెల్లూరులో విచారణ నిమిత్తం శ్రీకాంత్ రెడ్డిని ఉంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కన్వీనర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అయితే ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రధానంగా ఇప్పటికే అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుల్లోనే శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అసలు శ్రీకాంత్ రెడ్డిని ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి పాత్ర ఏం గుర్తించారు, ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారనేటువంటి చర్చ ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలకొంది. ముఖ్యంగా దీని ఆధారంగా శ్రీకాంత్ రెడ్డితో పాటు మరికొంతమంది పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు నమోదు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నటువంటి ఒక చర్చ సాగుతుంది. ఇప్పటికే అక్రమ కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వరుసగా అనేక కేసులు పెట్టి అనేక రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో ఉంచారు. ఇప్పుడు అదే కేసులో శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మండిపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసుల్లో వరుసగా ఎవరైతే గతంలోనే చాలా స్పష్టంగా ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్న అంశం స్పష్టమైనప్పటికీ కూడా మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులే అక్రమ మైనింగ్ జరగలేదని తేల్చినటువంటి కేసులో ఇలా వరుసగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే శ్రీకాంత్ రెడ్డిని ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరుస్తారన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. సతీష్, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవటం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సతీష్, శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇవాళ ఉదయం మధ్యాహ్నం నుండి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, కుటుంబ సభ్యుల పట్ల ముఖ్యంగా ఆయన భార్య అక్కడికి వెళ్లి ప్రశ్నించినప్పుడు కూడా ఆ పోలీసులు అనుసరించినటువంటి వైఖరి పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏ కేసుల్లో ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఎందుకోసం ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న అంశాన్ని కూడా సక్రమంగా ఇవ్వకుండా తీసుకువెళ్ళిన తర్వాత 12:30 గంటలు తీసుకెళ్లి తర్వాత 4:30 గంటలకు ఆ అరెస్ట్ చేసిన సమాచారం ఇవ్వడం పట్ల ఇది చట్టవిరుద్ధం అన్నటువంటి ఆగ్రహం కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తా ఉన్నారు. వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం, ఇది వాస్తవానికి నెల్లూరులో మనం చూస్తే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులే దాడి చేసినటువంటి దృశ్యాలున్న పోలీసులు ఒక ఎమ్మెల్యే పైన అంత దారుణంగా చంపడానికి వెళ్లి ఆ ఇంటికి వెళ్లి విధ్వంసం చేసినా సరే ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి అక్రమ కేసుల్లో మాత్రం వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడమే కాకుండా ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఒక కుట్రపూరితంగా ఈ విధంగా అక్రమ కేసులు బనాయింపు చేస్తున్నారని ఒక ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం అవుతుంది కదా. సతీష్, ఏపీలో పాలనని గాలి కొదిలేసి కూటమి సర్కార్ ఎంతసేపు వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నేతలకు సంబంధించి ఇలా అక్రమ అరెస్టులు చేయటం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా చూడాలి సతీష్?
సో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఘోరమైనటువంటి వైఫల్యం చెందడం, చంద్రబాబు సొంతంగా తెలుగుదేశం పార్టీ చేయించుకున్నటువంటి సర్వేలోనే ఏడాది పదవి కాలంలోనే దాదాపుగా 98 మంది ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉందన్నటువంటి అంశం వ్యక్తమైన నేపథ్యంలో ఈ డైవర్షన్ కోసం, ఈ కక్ష సాధింపు రాజకీయాల కోసం ప్రతిపక్షాన్ని ప్రశ్నించేటువంటి గొంతులను ఆ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్ గా ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని అంతటిని కూడా అనగదొక్కాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇటువంటి కేసులు వరుసగా పెడుతున్నారనే అంశం అయితే స్పష్టమవుతుంది. దీనికి సంబంధించి ముందుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ అరెస్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కక్షపూరిత వైఖరి పట్ల కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా విన్న తర్వాత ఉద్దేశపూర్వకంగానే కక్ష కట్టి ఈ విధంగా అరెస్టులు చేస్తామని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి మద్యం కేసులో కానీ, మద్యం కేసులో అరెస్ట్ అయిన నాయకులు కానీ, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా క్రియాశీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఏదో ఒక కేసు పెట్టి అరెస్టు చేయడం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి వరకు, ఎంపీ మిథున్ రెడ్డి వరకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలా చాలా మంది నాయకుల్ని, క్రియాశీలకంగా ఉన్న నాయకులందరినీ కూడా కక్షగట్టి తప్పుడు కేసుల్లో, అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం, సోషల్ మీడియా కార్యకర్తను కూడా అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తే సాక్షాత్తు హైకోర్టే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి విసిగెత్తి మ్యాజిస్ట్రేట్లందరికీ కూడా ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అనవసరంగా రిమాండ్లు కంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రిమాండ్లు ఇస్తున్నారని హైకోర్టు ఒక మార్గదర్శకాలు జారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కక్షపూరితంగా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారన్న అంశం అనేక కేసుల్లో రుజువైంది. ఇప్పుడు తాజాగా నెల్లూరులో శ్రీకాంత్ రెడ్డిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, క్రియాశీలకమైనటువంటి నాయకుడు, ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించడం కోసం శ్రీకాంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేశారన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.